ప్రధానంగా ఇక్కడ మీకు దశమంలోకి ఎప్పుడైతే అధిక గ్రహాలు వస్తున్నాయో, ఇంతకాలం మీకు జనవరి మాసము, ఫిబ్రవరి ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ వరకు 9లో ఉంటాయి గ్రహాలు. 9లో ఉండే గ్రహాలు ఏంటంటే, మీకు హైయర్ ఎడ్యుకేషన్‌లో అనుకూలతనిస్తూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే దశమంలోకి వస్తున్నాయి ఫిబ్రవరి మాసంలో పూర్తిగా స్లోగా వన్ బై వన్, వన్ బై వన్ ఇదేమవుతుందంటే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. కాకపోతే ఈ ఫ్యామిలీ బిజినెస్‌లు అదేవిధంగా కొన్ని కొన్ని సార్లు మనం మనీ మ్యాటర్స్ విషయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దీంతో పాటు ప్రధానంగా ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో సప్తమాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో ఉన్నందుకు, అంటే దశమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు కాస్త ఈ మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ కానీ, వాహనం కానీ తీసుకోవడం కూడా జరుగుతుంది. మరియు అదేవిధంగా మీ పేరు మీద మాత్రం ప్రాపర్టీలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వివాహ సంబంధాలు కూడా చాలా మటుకు కుదురుతాయని చెప్పుకోవచ్చు. అలాగే కాస్త ఈ సంతాన సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా దశమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు పర్టికులర్‌గా ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. లాభంలో శని కూడా మంచివాడే. కాకపోతే ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయంలో విదేశీ సంబంధాలు బాగా కుదురుతాయి. మీకు వచ్చేటువంటి పర్సన్ కూడా కొంచెం వర్క్‌హాలిక్ పర్సన్ అయి ఉండడము, కొంచెం ఇలాంటి పర్సన్స్ వస్తూ ఉంటారు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? ఎక్కువగా విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. విష్ణు సహస్రనామాలు చేయడము, మరియు గోవులకి వీలైనంత మటుకు ఈ పంచగ్రహ కూటములు ఏర్పడుతున్నాయి కాబట్టి బెల్లము, ముఖ్యంగా 4 ఉండలు లాంటి బెల్లము, క్యారెట్సు, గ్రాసము ఇటువంటివి ఎక్కువగా తినిపిస్తూ ఉండండి. అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.